తమిళనాడు అంటేనే ద్రవిడ సంస్కృతికి మూలం. పల్లవ, చోర, చోళ, పాండ్య వంటి రాజవంశాలన్నీ పాలించిన గొప్ప చరిత్ర ఈ నేలది. ఇక్కడ ఆచారాలు, అలవాట్లు ఎప్పటికీ ప్రత్యేకం. తమిళం అంటేనే అత్యంత ప్రాచీన భాషల్లో ఒకటి. మీ భాషాభిమానం గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. మీ అంతలా తల్లి భాషను ప్రేమించే వారు లేరనడంలో అతిశయోక్తి లేదు. మీరందరికీ ఆదర్శం. బ్రిటిష్ పాలనలోనే తమిళనాడు ఒక ప్రత్యేక స్థానం ఉంది. సౌత్ ఇండియా మొత్తం మెడ్రాస్ ప్రెసిడెన్సీ కేంద్రంగా, తర్వాతనే స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి భాషా ప్రయుక్త రాష్ట్రాలకు పొట్టి శ్రీరాములు గారు ఇక్కడి నుంచే నాంది పలికిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదే మరి ఒకప్పుడు సంపదకు కేంద్రం తమిళనాడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ అభివృద్ధిలో తమిళనాడు ఎంతో గొప్ప పాత్ర పోషించింది. ఎన్నో పరిశ్రమలు, వాణిజ్యానికి తమిళ గడ్డ పేరుగాంచింది. కోయంబత్తూర్ ఈరోజు మాట్లాడడం కాదు, ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో ఇండస్ట్రీకి కేంద్రంగా ఎప్పుడో బ్రహ్మాండంగా రాణించిన ప్రదేశం ఈ కోయంబత్తూర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమిళ ప్రజలంటేనే క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడే మనస్తత్వం, తెలివితేటలు. ఇదే తమిళ సోదరుల సక్సెస్ సీక్రెట్. ఏ రంగంలో చూసినా, ఏ దేశంలో చూసినా తమిళనాడు నుంచి తమిళుల యొక్క విజయాలే కనిపిస్తాయి. అత్యంత ప్రాచీన నాగరికతల్లో తమిళనాడు ఒకటి. ఎన్నో సాంస్కృతిక దాడుల్ని, యుద్ధాలను తట్టుకుని నిలిచింది. ఎందరో పుణ్యాత్ములు, ప్రముఖులు తమిళనాడు నుంచే జన్మనిచ్చింది. కన్నగి, తిరువళ్ళవార్, కంబన్, సుబ్రహ్మణ్య భారతి, సివి రామన్, సర్వేపల్లి రాధాకృష్ణన్, శ్రీనివాస రామానుజన్, అబ్దుల్ కలాం, స్వామినాథన్ లాంటి మహానుభావులు ఇక్కడి నుంచే వచ్చారు.